కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక స్నాన మహిమ. కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానం చేస్తేనూ అది గొప్ప ప్రభావం కలది. అట్లా వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగుటయే కాక మరణాంతరం తర్వాత శివ సాన్నిధ్యానికి చేరుతారు. కొంతమంది అస్థిరమైన భోగ్యములు విడవలేక కార్తీక స్నానాలు చేయక అవినీతి పరులై భ్రష్టులై క్షుద్ర జన్మలు పొందుతారు. అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మిస్తూ ఉంటారు. అధమం అంటే అట్లీస్ట్ కార్తీక మాసంలో శుక్ల పౌర్ణమి రోజైనా స్నానం, దానం, జపం చేయకపోవటం వలన చండలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసుడుగా పుట్టాడు. దీని గురించి ఒక కథ ఉంది, చెప్తాను. ఈ భరతఖండంలో దక్షిణ ప్రాంతంలో ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపస్సాలి, జ్ఞానశాలి అయిన తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రకై అఖండ గోదావరికి బయలుదేరినాడు. ఆ తీర్థ సమీపంలో ఒక పెద్ద వృక్షం అంటే పెద్ద చెట్టు ఉండింది. అది దానిపైన భయంకర ముఖాలతో, దీర్ఘ కేశములతో, నల్లని బాణ తొప్పతో చూసేవారికి అతి భయంకరమైన రూపాలలో 3 బ్రహ్మరాక్షసులు ఉండేవాళ్ళు. ఆ దారిన పోయి అందరినీ బెదిరించి వాళ్ళని చంపి తినేస్తూ ఉండేవాళ్ళు. ఇలా తీర్థయాత్రకై బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రంకు పితృదేవతలకు పిండ ప్రదానం చేసేదానికి ఆ బ్రాహ్మణుడు వస్తూ ఉన్నాడు. ఆ చెట్టు కిందకు వచ్చేపాటికి ఎప్పుడు మారి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసుల కిందకి దిగి అతన్ని చంపపోయినారు. బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాన్ని చూసి గజగజగజాన్ని వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రాన్ని గట్టిగా చెప్పనారంభించినాడు. ప్రభో, అర్థత్రాణ పరాయణ, అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమానాలు పాలగుచున్న ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన మాదిరి ఈ పిశాచాల బారి నుండి నన్ను కూడా రక్షించు అని గట్టిగా వేడుకుంటూ ఉన్నాడు. దానికి అది విన్న వెంటనే బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని విన్న వెంటనే మాకు జ్ఞానోదయం కలిగింది. మీకు కోటి దండాలు, అట్లా మమ్మల్ని రక్షించండి అంటూ వాళ్ళు 1000 పలుకులు పలుకుతూ అతని కాళ్ళపై పడ్డారు. వెంటనే ఆ విప్రుడు భయం కొంచెం తగ్గించుకొని ఆ బ్రహ్మరాక్షసుల కథలను అడగనారంభించినాడు. అందులో ఒక మొదటి బ్రహ్మరాక్షసుడు అతని కథను చెప్తున్నాడు. నాది ద్రవిడ దేశము, ఒక బ్రాహ్మణుణ్ణి. నేను ఒక మహాపండితుణ్ణి, గర్వం అయి ఉండాను. న్యాయ విచక్షణలు లేక పశువులాగా ప్రవర్తించుతూ ఉన్నాను. బాటసార్లు తెచ్చే తినుబండారాలని అంతా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని నేను అక్రమంగా సంపాదిస్తూ ఉన్నాను. ఇట్లుండగా ఒకనొకనాడు ఒక పండితుడు కార్తీక మాస వ్రతమును ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేసి తలంపుతో పదార్థ సంపాదనలన్నీ తీసుకొని నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చినాడు. వచ్చిన పండితుణ్ణి దూషించి కొట్టి వాడి దగ్గర ఉండే ధనమును, వస్తువుల్ని అన్నింటినీ తీసుకొని వాడిని బయటకు గెంటి వేసినాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాయంగా డబ్బు కూడా పెట్టింది చాలక మంచి చెడ్డ తెలియకుండా తోటి బ్రాహ్మణుని కూడా చూడకుండా నా దగ్గర ఉండేటివన్నీ లాక్కొని నన్ను కొట్టి బయటకు తరిమేస్తున్నావు కదా. నీవు రాక్షసుడిగా, నరభక్షకుడిగా నిర్వానుష్య ప్రదేశంలో ఉందుగాక అని శపించినాడు. బ్రాహ్మణ శాపం తప్పించుకోలేము కదా. నా అపరాధాన్ని క్షమించమని కాళ్ళపై పడి అడిగినాను. అప్పుడు గోదావరి క్షేత్రంలో ఒక పెద్ద చెట్టులో నువ్వు రాక్షసుడుగా ఉండు. నీ పుణ్య కొలది ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించినాడో ఆ బ్రాహ్మణుని వలన నీకు పునర్జన్మ దక్కుతుంది అని చెప్పి వెళ్ళిపోయినాడు. అలా ఉండగా నేను ఈ రాక్షస రూపంలో నరభక్షణ చేస్తూ ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను అని మొదటి బ్రాహ్మణుడు చెప్పినాడు. ఇక రెండవ రాక్షసుడు అతని కథను చెప్తున్నాడు. నేను పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి. నీచుల సహవాసంతో తల్లిదండ్రుల్ని బాధించినాను. తిండి కూడా పెట్టలేదు. అన్నమో రామచంద్ర అంటూ వాళ్ళని ఏడిపించినాను. అంతయే కాక వాళ్ళ ముందరనే నా భార్య బిడ్డలకు పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టినాను. నేను ఇట్లా దాన ధర్మములు చేసి ఎరగను. నా బంధువుల్ని కూడా హింసించి వాళ్ళ దగ్గర నుంచి ధనం అపహరించినాను. అందుకే ఇలా రాక్షసత్వం కలిగింది.
అనేసి రెండవ బ్రాహ్మణుడు అతని కథను చెప్తున్నాడు. తరువాత మూడవ రాక్షసుడు అతను వృత్తాంతం ఇలా చెప్పాడు. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పెట్టిన బ్రాహ్మణ్ణు. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానం కూడా చేయకుండా కట్టుబట్టలతోనే దేవాలయంలో తిరుగుతూ భగవంతునికి ధూప దీప నైవేద్యములు కూడా ఇయ్యకుండా భక్తులు తెచ్చిన సంపాదనను నా ఉంపుడు గత్తెకి అందచేస్తూ మద్యము మాంసము సేవించుతూ పాపకార్యాలు చేస్తూ ఉంటిని. ఇలా అయిన తర్వాత నా మరణాంతరమున ఈ రూపం నాకు వచ్చింది. కాబట్టి నన్ను కూడా పాప విముక్తుణ్ణి చేయండి అట్లా అని చెప్పి ప్రార్థించినారు. అప్పుడు పిశాచములు దీనాలాపన ఆలకించి, బ్రహ్మరాక్షసులారా భయపడకండి, మీరు పూర్వజన్మలో చేసిన ఈ ఘోరమైన పాపాలను నేను తీర్స్తాను, నా వెంట రండి అని విముక్తిని కలిగిస్తాను అట్లా అని చెప్పి వాళ్ళ ముగ్గురిని పిలుచుకొని పోయి గోదావరి నదిలో అతను స్నానమాచరించి స్నాన పుణ్యఫలమునకు ముగ్గురు బ్రాహ్మణులకు ధారపోసినాడు. అలా ధారపోసిన వెంటనే వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు వచ్చి వైకుంఠంకి వెళ్ళినారు. కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు ఇద్దరూ సంతృప్తి కలుగుతారు, వారికి సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు. అందువలనే కష్టపడి ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానం ఆచరించాలి. తృతీయోధ్యాయం 3వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.